అందరికీ నమస్కారం. నా పేరు దాసరి హైమావతి. నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్లో మొదటి సెమిస్టర్ ఎంపీసీఎస్ చదువుతున్నాను. ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్ వారు నిర్వహించిన కవితా రచన పోటీలో చేతులు కాలిపోతున్నాయి ఆకులు కానరావాయే అనే శీర్షికతో కవిత రాసి పాల్గొన్నాను. కవితా శీర్షిక: చేతులు కాలిపోతున్నాయి ఆకులు కానరావాయే. రోజులు గడువవట్టే, చెట్లు తగ్గిపోవట్టే, పచ్చదనమే కనుమరుగైపోవట్టే. నగరీకరణ కోసమని, ఫ్యాక్టరీల నిర్మాణానికని విస్తారమైన అడవులన్నీ కూలిపోవట్టే, కాలిపోవట్టే. వనమిడిచిన కోతులు మనుషుల ఇండ్ల చుట్టూ గిరిగీసి నిలుచునే, ఆహారం వెతుక్కుంటూ అరొక్క జంతువు ఊళ్ళ మీద పడవట్టే. పచ్చదనం పలుచబడి వాతావరణం దెబ్బతినే, ఋతువుల్లో మార్పులొచ్చి రైతు బతుకు ఆగమయ్యే. మురికి గాలిని పీల్చలేక ముసలవ్వలు, పసిపిల్లలు మొసమల్రక ఎగపోస్తూ దావకాన తోవబట్టే. ఎవరు చేసుకున్నదిదంతా? మనుషులమైన మనమే కదా ఇన్ని ఆపదలకు కారణం. చేతులు కాలిపోతున్నాయి, పూర్తిగా కాలేదాకా చోద్యం చూస్తూ ఉందామా? సమస్యను కలిసి పరిష్కరించుకుందామా? కదలండి, కదిలించండి, చెట్లు నాటడానికై, మన తర్వాత భవిష్యత్తును కాపాడటానికై, మళ్ళీ పచ్చదనాన్ని పునరుద్ధరించడానికై. పూర్తిగా చేతులు కాలకముందే అర్థవంతమైన అడుగేద్దాం. నేల తల్లి గుండెలపై పచ్చ జెండాని ఎగరేద్దాం. పూర్తిగా చేతులు కాలకముందే అర్థవంతమైన అడుగేద్దాం. నేల తల్లి గుండెలపై పచ్చ జెండాని ఎగరేద్దాం. ధన్యవాదాలు.